దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అయితే ఈ వారం అంతా మనం నేర్చుకుంటున్న ధ్యాన వాక్యము సబ్జెక్టు ఏదనుకున్నా కానీ మనందరికీ తెలిసిందే. తండ్రి చేత శిక్షించబడిన కుమారుడు తండ్రికి ఏ విధంగా విధేయత చూపించారు అన్న దాన్ని దైవజనుల నోట పరిశుద్ధాత్మ దేవుడు నుంచి మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో మనమందరము కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆయన చూపించిన విధేయతను బట్టి మనము ఎలాంటి విధేయత కలిగి ఉండాలి, ఏ రీతిగా క్రీస్తును పోలి నడుచుకోవాలి అన్న విషయాన్ని మనము బాగా ఆలోచించుకోవాల్సిన వారిగా ఉంటూ ఉన్నాం. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఆయన కుమారుడు కాబట్టి ఆయన శిక్షను తృణీకరింపకుండా తండ్రి మాటకు లోబడి ఆయన మాటను అనుసరించి నడిచారు, ఆయన తండ్రి నుంచి వచ్చిన వారు కాబట్టి ఈ రీతిగా ఉన్నారని ఒకవేళ మనం అనుకోవచ్చేమో. ఆయన దేవుడు కాబట్టి ఈ రీతిగా శిక్షను అనుభవించగలిగారని మనం అనుకోవచ్చు. కానీ ఆయన కూడా మనం ఏ శరీరాన్ని అయితే ధరించుకున్నామో అదే శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారన్న విషయం మనందరికీ చాలా స్పష్టంగా తెలుసు. ఈ రక్త మాంసములలో ఆయన పాలివాడు అయ్యే ఈ లోకానికి వచ్చారన్న విషయం చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు గత కొన్ని రోజులుగా మనకు నేర్పిస్తూనే వచ్చారు. అలానే సరే, కేవలం యేసుక్రీస్తు ప్రభు వారిని మాత్రమే తండ్రి అయిన దేవుడు శిక్షకి అనుమతించారా, లేదు ఇంకా మనుషులు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే ఆ దేవుడు అనుమతించిన శిక్షను వారు ఎలా స్వీకరించారు? తృణీకరించారా, విధేయత చూపించారా? అలా విధేయత చూపించిన మనుషులు కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదు జీవ గ్రంథంలో వ్రాయబడ్డారా? వారికి ఎదురైన పరిస్థితులని వాళ్ళు ఎలా తట్టుకుని నిలబడగలిగారు? దాని తర్వాత దేవుని యొక్క శిక్ష వారికి ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడింది? ఇలాంటి కొన్ని విషయాలు ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఈ రోజు దేవుడు మనకిచ్చిన అభిషేకాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో ఆ రీతిగా ఏ వ్యక్తి అయితే దేవుని శిక్షను తృణీకరింపకుండా విధేయత చూపించారు అన్న విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. కాబట్టి మనమందరము దానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన ప్రతి దానిని మనం స్వీకరించాలి. చెప్పే వ్యక్తిని ఎన్నడూ మనం చూడటానికి వీల్లేదు. కేవలం మనం చూడాల్సింది వాక్యాన్ని మాత్రమే. అందుకే అనుదినము యోహాను సువార్త మనం చదువుకుంటూ ఉన్నాం. ఈ రోజు కూడా అలానే మన ధ్యాన వాక్యాన్ని చదువుకుని దేవుడు మనకి నేర్పించబోతున్న ఆ విలువైన మాటల్ని భక్తి శ్రద్ధలతో నేర్చుకుందాం. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయాలు మనకి నేర్పించబోతున్నారు అన్న దానిని మనం చాలా శ్రద్ధగా ఆలకిద్దాము. 118వ కీర్తన 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. 118వ కీర్తన 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. ఆమేన్. ఇక్కడ యెహోవా నన్ను కఠినంగా శిక్షించెను అని పలుకుతుంది ఎవరు? ఆయనను నన్ను మరణముకు అప్పగింపలేదు అని చెప్తున్న వ్యక్తి ఎవరు అని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు బైబిల్ గ్రంథంలో అంత కఠినమైన శిక్ష అనుభవించిన వ్యక్తి ఎవరు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకి నేర్పించబోతూ ఉన్నారు. అయితే అంత కఠినమైన శిక్ష అసలు దేవుడు ఎందుకు ఇస్తారు? ముందు ఈ విషయం మనకు తెలియాలి. అంత కఠినమైన శిక్షని అనుమతించటానికి అసలు దేవునికి మనసు ఎలా ఒప్పిందంటారు? అలా అప్పగిస్తే అది నిజమైన ప్రేమేనా? అంటే దేవుడు మనల్ని నిజంగా ప్రేమించట్లేదా? ప్రేమించినట్టయితే ఇంత కఠినమైన శిక్ష మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తున్నారు అని ప్రశ్నలు మనకి సహజంగానే మానవులం కదా ఆటోమేటిక్ గా వచ్చేస్తూ ఉంటాయి. ఒకవేళ అలాంటి ప్రశ్న కనుక మనలో తలెత్తితే, మనలో అభ్యంతరాలు కలిగితే అది మన ఆత్మీయ జీవితానికి ఆటంకంగా మారిపోద్ది. అందుకే అలాంటి అభ్యంతరాలు ఏమీ మనకు ఉండకుండా ఉండాలంటే అసలు దేవుడు ఎందుకు అంత కఠినంగా శిక్షిస్తున్నారో ముందు మనకు తెలియాలి. అంత కఠినంగా శిక్షించడానికి గల కారణాలు కూడా మనకు తెలియాలి.
శిక్షించినప్పుడు మనం ఏం చేయాలి, ఆ శిక్షకు మనం ఎలా లోబడాలి అనే దాన్ని కూడా ఈరోజు దేవుడు మనకి నేర్పించబోతూ ఉన్నారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతూ ఉన్నాను. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. మొట్టమొదటి మాట, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఇది ప్రతి క్రైస్తవులు నేర్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం అండి. తండ్రి అనే దేవుడు మనల్ని శిక్షిస్తే ఆ శిక్షని మనం తృణీకరింపటానికి లేదు. ఆయన ఎవరి ద్వారానైనా మనల్ని గద్దిస్తే ఆ గద్దింపుకి మనం విసకటానికి దేవుడు అసలు ఒప్పుకోవట్లేదు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంటే ఈ శిక్షను మనం ఎలా గుర్తించాలి? యెహోవా నన్ను శిక్షిస్తున్నారన్న విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, చాలా సార్లు మనం అనేక శ్రమల గుండా, అనేక శోధనల గుండా ప్రయాణం చేస్తాం. అయితే శోధన అనేది దేవుడి నుంచి వచ్చిందని మనం అనకూడదు. ఎందుకంటే శోధన ఎప్పుడు దేవుడి నుంచి రాదు. కానీ శోధనకి అనుమతిస్తారంతే. చాలా సార్లు తెలియకుండానే మన క్రైస్తవులు, వయసులో పెద్దవారే గాని చిన్నవారే గాని, వారి ఇంటిలో ఉన్న సమస్యలను బట్టి దేవుడు నన్ను చాలా శోధిస్తున్నాడమ్మా, ఆయన నన్ను ఎంతగా శోధిస్తున్నాడంటే ఆ శోధన నేను తట్టుకోలేకపోతున్నాను. కొంచెం మంది అయితే నేను కాబట్టి దేవుడు నాకు ఇచ్చే ఈ శోధనని భరించగలుగుతున్నాను. ఈ శోధన వేరే వాళ్ళైతే తట్టుకోలేరు. కేవలం నేను కాబట్టి దేవుడి నుంచి వస్తున్న ఈ శోధనని భరించగలుగుతున్నాను అని చెప్పి చాలా మంది పెద్దవాళ్ళు అంటారు. అయితే మొదటిగా మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, అసలు శోధన అనేది దేవుడి నుంచి వస్తుందా? ఇది మొట్టమొదటిగా మనకి తెలియాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం చూసుకుంటే 13వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపుడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయమే శోధించేవారు కానే కాదు. ఆయన ఎవరిని శోధించడు. కాబట్టి మనమందరము గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవడైనా శోధింపబడినప్పుడు, ఒకవేళ మీ కుటుంబంలో ఏ పరిస్థితిని బట్టైనా మీరు శోధనలో ఉంటే, అది నా దేవుని చేత ఈ శోధన వచ్చింది అని మీరు ఎట్టి పరిస్థితుల్లో అనటానికి వీల్లేదు. ఇది మొట్టమొదటిగా అందరూ గుర్తు పెట్టుకోవాలి. అయితే 12వ వచనంలో మరొక మాట చెప్తున్నారు. శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభువు తనను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. మీకు శోధన అనేది వస్తుంది, అయితే అది దేవుడి నుంచి కాదు. మరి ఎక్కడి నుంచి శోధన వస్తుంది, ఎందుకు వస్తుంది అన్న విషయాన్ని కూడా ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మనకి జీవితంలో అనుమతించబడిన ప్రతి దానిని కూడా మనం తృణీకరించకుండా నా తండ్రి నా జీవితంలో అనుమతించారు. అది ఏదైనా కానీ, దేవా నీకు వందనాలు అని చెప్పగలిగే హృదయము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఈరోజు చిన్న చిన్న విషయాలకి, ఒకవేళ స్కూల్లో పిల్లలకి ఫీజు కట్టలేని పరిస్థితి అనుకోండి, అది మనకు ఒక శోధనలానే కనిపిస్తుంది. లేదు, ఒక అప్పుల వారికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి అనుకోండి, అది శోధనలానే కనిపిస్తుంది. అదే మన యొక్క జీతానికి మించిన వ్యయాన్ని ఖర్చు పెడుతూ, మనం ఉన్న స్థితికి మించి ఆలోచిస్తూ, మనము చదివించాల్సిన స్కూల్ కంటే ఉన్నతమైన స్కూల్స్ లో చదివిస్తూ ఫీజు కట్టలేని పరిస్థితి వచ్చినప్పుడు, అరే దేవుడు నన్ను శోధనలోనికి తోసేశారు అని అలా ఎలా దేవుడి మీద నిందలు వేస్తారో నాకు అర్థం కాదు. అంటే ఉన్నతమైన చదువులు, ఉన్నతమైన విద్య పిల్లలకి అందించకూడదా అమ్మ అంటే దాని అర్థం అది కాదండి. దేవుడు మనకి ఎంత ఇచ్చారో అంతలో తృప్తి చెందడం ప్రతి క్రైస్తవుడికి తెలియాలి. ఇది క్రైస్తవుల గురించి మాట్లాడుతున్న మాట. తృప్తి చెందడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మన పిల్లలని ఉన్నతమైన స్థితిలో నిలపగలిగిన వాడు ఆయనే. నిజంగా నువ్వు దేవుని నమ్మితే, దేవుని పైన పరిపూర్ణంగా అనుకుంటే,
మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదివిన ఒక దేశాన్ని పరిపాలించడానికి ప్రధానమంత్రిగా దేవుడు నియమించుకోగలరు. అలానే ఈ లోకాన్ని ఏలే చక్రవర్తులుగా మార్చుకోగలరు. యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు జీవితం ఎంత ఉన్నతంగా దేవుడు హెచ్చించారు. ఐగుప్తుకి కేవలం వాళ్ళ అన్నల ద్వారా అమ్మివేయబడ్డాడు. ఒక పనివాడిగా వెళ్ళాడు. ఒక పనివాడే ఐగుప్తులో ఒక దాసుడిగా ఉన్నాడు. కానీ అలాంటి యోసేపునే ప్రధానమంత్రి, ప్రపంచానికే ప్రధానమంత్రిగా దేవుడు నియమించారు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఒక దాసుడు స్థానంలో ఉన్న వ్యక్తిని ప్రధానమంత్రిగా దేవుడు నియమించుకున్నారు అని అంటే, ఈరోజు మీ పిల్లల విషయంలో దేవుడు విడిచిపెడతారా? నా తండ్రికి అసాధ్యమైనది ఏది లేదు, ఇది నేను నమ్ముతాను. ఆయనకి సమస్తము సాధ్యమే. ఈ రోజు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారని మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని మీరు కలిగి ఉన్నారు. కలిగి ఉన్న తర్వాత సమస్తము మీదే. ఏ సమయంలో హెచ్చించాలో, ఏ సమయంలో ఉన్నతమైన శిఖరాలను అద్రోహించేటట్టు చేయాలో నా తండ్రికి తెలుసు. సమయానుకూలంగా ప్రతిదీ మీకు దయచేస్తారు. అలాంటి చిన్న చిన్న విషయాలకి కూడా నా తండ్రి నన్ను శోధించారు అని అనటం క్రైస్తవ బిడ్డలకి ఎంత మాత్రమూ తగదు. ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది శిక్ష అని మాత్రం అనుకోకండి. ఇది మన అంతటా మనం తెచ్చుకున్నవి. మన జీవితంలో కలిగే అప్పులు గాని, బాధలు గాని, ఇతరితర చిన్న చిన్న విషయాలు కానీ, లేదు అత్త కోడల మధ్య గొడవలు కానీ, వైరము కానీ, వీటిని బట్టి కూడా ఆడవాళ్ళు ఎక్కువ ఇదే మాట అంటారు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు ఆ వ్యక్తి ద్వారానే. అసలు దేవుడు ఎందుకు శోధిస్తారు మిమ్మల్ని? దేవుడు శోధించేవారు కాదు. మీకు శోధన అనేది దుష్టుడి నుంచే వస్తుంది. అయితే ఆ దుష్టుడు మిమ్మల్ని శోధించడానికి దేవుడు అవకాశం ఇస్తారు, అంతే, అనుమతిస్తారు. ఎందుకు అనుమతిస్తారు అనే దాన్ని కూడా దేవుడు మనకి చాలా స్పష్టంగా నేర్పిస్తారు. మొట్టమొదటిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఏ పరిస్థితి అయినా, ఎందు నిమిత్తమైనా మనకి దేవుడు శిక్ష కనుక అనుమతిస్తే, ఆ అనుమతించిన దానిని ప్రతి క్రైస్తవుడు తృణీకరించటానికి వీల్లేదు. సరే, మన కుటుంబంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు ఒక దైవజనుని ఎన్నుకొని నీ కుటుంబానికి నడిపించి, ఆ దైవజనుడి ద్వారా, అరే తల్లి నువ్వు చేసేది తప్పు, నువ్వు ఈ రీతిగా ఉండకూడదు, దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నీ ఆలోచన మారాలి, నీ మాట తీరు మారాలి, నీ స్థితిగతులు మారాలి, నీ చూపు మారాలని ఒక్కవేళ చెప్తే మనందరికీ కోపం వస్తుంది, నాతో సహా. ఒకప్పుడు నేను అలా కోప్పడింది దాన్ని. అరే నిన్ను దేవుడు ఎన్నుకున్నారా, నువ్వు దేవుని కొరకు బ్రతకాలరా, దేవుని సేవ చేయాలరా, దేవుడి పనిలో ఉండాలరా అని కాలేబ్ అంకుల్ గారు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటే నేను చిరాకు పడేదాన్ని. ఏంటి నన్ను చదువుకోలేకుండా ఈయన ఎప్పుడు దేవుడు దేవుడు అంటూనే ఉంటారు, నేను ఆత్మీయంగానే ఉన్నాగా, ఇంక నేను చేయాల్సిన పనే ఉంది. నాకు ఆ రోజు తెలీదు ఆయన గద్దింపుకి విసుకకూడదని. నన్ను గద్దిస్తుంది కాలేబ్ గారు అని నేను అనుకున్నా, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను గద్దిస్తున్నారన్న సత్యము నేను ఆ రోజు తెలుసుకోలేకపోయాను. దేవుడు నా కొరకు సిద్ధపరిచిన విస్తారమైన పని ఏమై ఉందో నేను గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోయాను. నేను అలాగే ఆయన యొక్క గద్దింపుని విసుకుతూ, ఆయన శిక్షను తృణీకరిస్తూ, ఎందుకు నా జీవితంలో ఇలానే నేను ఉంటున్నా, ఎందుకు నేను అనుకున్నది కావట్లే అని ఒక రకమైన డిప్రెషన్ లోనికి వెళ్ళిపోయాను. అంటే ఒక్కనొక సమయంలో నా పరిస్థితి ఎలా అయిందంటే, అంటే నా తండ్రి నన్ను ప్రేమించట్లేదు, ఆయనకి నేను అవసరం లేదు, నాకు అర్థం అవుతుంది. నేను అడిగినది నాకు ఇవ్వట్లేదు కాబట్టి నా తండ్రికి నేనంటే ఇష్టం లేదు అని నేను అనుకుంటున్నా. కానీ నా తండ్రి నా గురించి ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నారు. అది నాకు తెలుసుకోవటానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. నా తలంపులు భూమి వరకే నిలిచిపోయినాయి. కానీ నా తండ్రి నా యందు కలిగిన తలంపులు భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత వ్యత్యాసము కలిగి నన్ను ఉన్నతమైన శిఖరాలపై నిలబెట్టింది. ఈ రోజు నాకు అర్హత లేదు మీ మధ్య మాట్లాడటానికి, కానీ ఎంతమంది దైవజనులకు ముందు, ఆత్మీయ బిడ్డల ముందు దేవుడు నన్ను ఎన్నుకుని వాడుకుంటున్నారు. ఎంతకంటే ఆధిక్యత ఏ ఆడపిల్లకి ఉండదు. ఇంత గొప్పగా వాడబడటానికి, మీ అందరి మధ్య సహకారిగా ఉండటానికి, మీ అందరి ప్రార్థనలో అనుదినము నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యత ముందు ఈ ప్రపంచంలో ఉన్న ఏ ఉద్యోగము దానికి సాటి రాదు. ఈ విషయం నాకు అర్థమైంది ఎప్పుడు అంటే, ఆయన శిక్షని నేను అంగీకరించినప్పుడు, ఆయన గద్దింపుకి నేను లోబడినప్పుడే నాకు ఈ విషయం అర్థమైంది. ఓ, నా జీవితంలో ఇన్ని ఆటంకాలు ఎదురైంది, నేను చెయ్యాలి అనుకుంటున్నది జరగకుండా ఆపటానికి కారణం
ఇదా? అంటే ప్రస్తుతం ఉన్న సమయం అంతా మనకి దుఃఖకరంగానే ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కూడా మేబీ అలానే ఉండొచ్చు. అంత దుఃఖకరంగానే ఉంటది, ఏటూ పోలేని పరిస్థితి. కానీ ఒకానొక దినం ఉంటుంది, మీరు అనుభవించిన ప్రతి శిక్షా ఫలము సమాధాన ఫలంగా మారటానికి దేవుడి సమయాన్ని సిద్ధపరిచారు. దాని కొరకే యెహోవా శిక్షను మనం తృణీకరించకుండా వేచి చూడాలి. అయితే ఆయన ఎందుకు శిక్షిస్తారు, ఎందుకు గద్దిస్తారు అనేది 12వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పేశారు. ఆయన తండ్రి తనకు ఇష్టడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఎంత గొప్ప మాట అండి ఇది. నా దగ్గరికి దైవజనులు వచ్చి ఏం మాట్లాడుతూ ఉంటే దైవజనులే నాతో మాట్లాడుతున్నారు అనుకున్నా. నేను అడిగింది ఇవ్వకపోయేసరికి నా దేవుడికి నేనంటే ఇష్టం లేదు అనుకున్నా. కానీ తర్వాత వాక్యంతో సహవాసం మొదలయ్యాక నేనెంత తప్పు చేశాను అన్న విషయం నాకు అర్థమైంది. నా తండ్రి నన్ను ప్రేమించారు, నన్ను ప్రేమించారు కాబట్టి నన్ను గద్దిస్తున్నారు. అంటే నన్ను ఎంత ప్రేమిస్తే నన్ను గద్దిస్తారన్న విషయం నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. అంటే నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి అవరోధాన్ని నా తండ్రి ఇంత ఇష్టంగా స్వీకరిస్తున్నారా? అంటే నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? నాకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, అగ్నిగుండంలో నేనున్నా, నీటి ప్రవాహంలో నేను వెళ్ళినా ఆ అగ్ని నన్ను ముట్టట్లేదు, ఆ నీరు నాపై పొరలట్లేదు, ఆ అగ్ని వాసనైనా నాపై రావట్లేదు. అంటే నా తండ్రి నన్ను ఎంతగా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజు మీ అందరి మధ్య ఒక యవన కాలంలో ఉన్న బిడ్డ ఈ రీతిగా వాడబడటం అన్న గొప్ప సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నాను అంటే అది కేవలం నా తండ్రి యొక్క ప్రేమను బట్టి, ఆయన నన్ను శిక్షించిన విధానాన్ని బట్టి, ఆయన నన్ను గద్దించిన ఆ యొక్క పిలుపుని బట్టి ఈ రోజు ఇట్టి సాక్ష్యాన్ని నేను కలిగి ఉన్నాను. మీ ముందు నేను పంచుకోగలుగుతున్నాను. చాలా ధన్యకరమైన జీవితం. ఆ శోధనని మనం ఎప్పటికీ ఎంత మాత్రము తృణీకరించకుండా దానిని జయించగలిగినప్పుడే ధన్యకరమైన జీవితాలు మనం పొందుకోగలుగుతాం. అయితే ఇది 1-2 రోజుల్లో అయిపోతుందా అంటే కాదనే చెప్పాలి. అది వెనువెంటనే జరిగే విషయం కాదు. ప్రతి దానికి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటారు. ఆ ఆలోచనకు తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలి. ఎంత సమయంలో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు అని ప్రశ్న వేస్తే దానికి ఎవరూ సమాధానం చెప్పలేరు. కొన్నిసార్లు అన్న సమయం కంటే ఇంకొంచెం సమయం పెరగొచ్చు, కానీ మన నిరీక్షణ కోల్పోవటానికి వీల్లేదు. అబ్రహాము గారితో దేవుడు మాట్లాడినప్పుడు 400 సంవత్సరాలు ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తులో బానిసలుగా ఉంటారని చెప్పేశారు. చెప్పిన తర్వాత ఈ 400 సంవత్సరాలకే ఐగుప్తులు విడిపించబడ్డారా అంటే కాదు. చెప్పిన సమయం కంటే ఇంకొంచెం సమయం పట్టింది. అయితే అంత మాత్రాన దేవుడిచ్చిన మాటను తప్పిన వారిగా మారారా? కాదు. ఆయన ఏదైతే చెప్పారో ఆ చెప్పిన దానిని ఇంకా అద్భుతంగా జరిగించడానికి తనకి కావలసిన రీతిగా మోషేను సిద్ధపరచుకున్నారు. ఒక గొర్రెల కాపరిగా మార్చి ఆయన యొక్క బిడ్డలను ఎలా కాయాలో, ఎలా నడిపించాలో, ఎలా సంరక్షించాలో తెలియజేశారు. ఆ సమయం వరకు ఎదురు చూడగలిగినప్పుడే దాని యొక్క మేలుని మనం పొందుకోగలుగుతాం. అయితే మోషేని దేవుడు శిక్షించారా అంటే, దేవుడు మోషేని గద్దించారా అంటే అవును, ఖచ్చితంగా. ఎందుకు అంటే దాన్ని బట్టే తర్వాత పొందుకోబోయే మేలుని మనం చూడగలుగుతాం. ఈరోజు మోషే తన ఇల్లు అంతటిలోనూ నమ్మకమైన పనివాడిగా ఉన్నాడు అని అంటే ఆ శిక్షనే ఖచ్చితంగా అనుమతించిన శిక్షనే లోబడ్డాడు. ఆ మాటకి విధేయత చూపించాడు. ఆయన చెప్పినట్టుగా చేయటానికి శిరస్స ప్రభువా నీ చిత్తమని అన్నారు. అలానే అబ్రహాం గారు. అయితే ముందు మనం చదువుకున్న మాట ఒకటి ఉంది కీర్తన నుంచి, తండ్రి నన్ను కఠినంగా శిక్షించును గాని నన్ను మరణానికి అప్పగించలేదు. ఎవరు ఆ వ్యక్తి అంత కఠినమైన శిక్ష అనుభవించింది? ఇప్పుడు మనం చెప్పుకున్న మోషే గారు గాని అబ్రహాము గారు గాని ఎంత కఠినమైన శిక్ష పొందుకున్నవారు కాదు. మరి అంత కఠినంగా శిక్షించబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే
బైబిల్ గ్రంథంలో ఖచ్చితంగా ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయనే యోబు గారు. ఆ యోబు గారి నోటి నుంచి ఒక మాటను మనం ఆలకించాల్సిందే. యోబు గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకుము. ఆమేన్. అసలు ఈ మాట యోబు గారు ఎలా అనగలిగారండి? నాకైతే అసలు అర్థమయ్యేదే కాదు యోబు గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడంట, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించుకో అంటున్నారు ఆయన. ఇప్పుడు యోబు గారి జీవితంలో మనం చూసుకుంటే ఆయన ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎంత కోల్పోయారో, తన జీవితంలో తను కలిగినది యావత్తు ఎలా నశించిపోయిందో మనందరము చిన్నప్పటి నుంచి సండే స్కూల్ వయసు నుంచి ఈ విషయాలన్నీ వింటూనే ఉన్నాం. ఇవన్నీ ఎందుకు దేవుడు యోబు జీవితంలో అనుమతించారు? ఎంత శిక్ష అనుభవించినా కూడా ఆ యోబు నుంచి, ఆ నోటి నుంచి అసలు ఆ మాట ఎలా వస్తుందో కూడా మనకు అర్థం కాదు. దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరింపకము. అంటే యోబు జీవితంలో దేవుడు అనుమతించిన ప్రతి శిక్షకి ఆయన లోబడుతూ దేనిని తృణీకరించకుండా అనుభవపూర్వకంగా ఆయన ఈ మాట పలుకుతూ ఉన్నారు. ఎందుకు ఆ శోధన, ఆ శిక్ష యోబు జీవితంలో దేవుడు అనుమతించారు అన్న విషయం మనందరికీ తెలుసు. సాక్షాత్తు తండ్రి అనే దేవుడే యోబు గురించి పలుకుతున్న ఒక స్పష్టమైన మాట ఆ యోబు గ్రంథము 1వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునే, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. ఇది యోబు యొక్క లక్షణం. యోబులో యథార్థత తప్ప మరి ఏమీ లేదు. ఆయన న్యాయంగానే ప్రవర్తిస్తాడు. దేవుడు అంటే భయము, భక్తి రెండూ కలిగి ఉన్నాడు. చెడుతనమును విసర్జించిన దానిని ఎన్నడూ తిరిగి చూడం మనం. అలానే చెడుతనము అనే దానిని పూర్తిగా ఆయన విసర్జించేశారు. విసర్జించిన తర్వాత దాని వైపు చూడాల్సిన పని యోబుకి లేదు. ఎంత యథార్థవర్తనుడిగా యోబు బ్రతుకుతున్న సమయంలో ఎందుకు యోబుకు శిక్ష విధించాల్సి వచ్చింది? ఆయన దేవునికి ఇష్టడుగానే బ్రతుకుతున్నాడు కదా, దేవునికి వ్యతిరేకమైన జీవితం ఏం జీవించట్లేదు. ఆయన చెప్పిన ప్రతి దానిని అనుసరిస్తూనే ఉన్నాడు. ఆయన చెప్పిన మాట వింటూనే ఉన్నాడు. ఆయన అజ్ఞానుసారంగా జీవిస్తూనే ఉన్నాడు. దేవుని దృష్టికే యథార్థవంతుడిగా యోబు కనిపిస్తూ ఉన్నాడు. మరి అయినప్పటికీ యోబుని ఎందుకు శిక్షించాల్సి వచ్చింది? ఆ విషయం కూడా మనందరికీ తెలుసు. ఎందుకు అనంటే యెహోవా సన్నిధిని నిలవాల్సిన దినం ఒకటి వచ్చినప్పుడు అపవాది కూడా ఆ ప్రాంతానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు యెహోవా అడుగుతారు, నీవు ఎక్కడి నుంచి వచ్చితివి అని వాడిని అడిగినప్పుడు అపవాది అంటాడు, నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందులో సంచరించుతూ వచ్చానని చెప్పి దేవుడికి ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడు అందుకు దేవుడు మరలా అపవాదితో అంటాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? ఇక్కడ దేవుడే అంటున్నారండి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? ఈరోజు యోబు వలె మనమందరము కూడా దేవునికి సేవకులం. మన విషయంలో కూడా ఆ అపవాది దగ్గర దేవుడు ఇలానే అడుగుతారు అనుకుంటా. అడిగినప్పుడు వెంటనే దేవుడు మరలా చెప్తున్నాడు, ఆలోచించుతావా అని. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును లేడు. ఆమేన్. ఇంత గొప్ప సాక్ష్యం ఎవరిస్తున్నారు? మనుషులు కాదండి, సాక్షాత్తు తండ్రి అనే దేవుడే ఈ సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. అసలు భూమి మీద అతని వంటి వాడు లేడట.
నువ్వు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించావా? అతను అంత యథార్థవంతుడు, చెడుతనాన్ని విడిచిపెట్టేశాడు, విసర్జించాడు అని యోబు గురించి సాక్ష్యం పలుకుతుంటే అప్పుడు వెంటనే అపవాది, యోబు ఊరికి ఏ దేవుని యందు భయభక్తులు కలవాడాయన, నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తమునుకును చుట్టూ కంచి వేసితివి కదా. నీవు అతని చేతి పనిని దీవించి ఉండుట చేతే అతని ఆస్తి దేశంలో బహు విస్తరించి ఉన్నది. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. అయ్యా, యోబు యథార్థవంతుడిగాను, నీతివంతుడిగాను, చెడుతనమును విసర్జించిన వాడిగాను ఉన్నాడు అనంటే అది యోబు గొప్పతనం కాదు. ఆ యోబు చుట్టూ నువ్వు కంచేసావు, ఆ యోబు చేతి నేను ఆశీర్వదించావు. అందు నిమిత్తమే ఆ దేశంలో బహు విస్తరించి ఉన్నాడు, బహుగా ఆశీర్వదించాడు. ఒక్కసారి నీ చెయ్యి చాపి ఆయన ఒకసారి మొత్తు చూడు, నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు, నిన్ను విడిచిపోతాడు. అన్ని కలిగి ఉంటేనే యోబు నీతో ఉంటాడు, లేకపోతే యోబుకి నీతో పనేమీ లేదు అని దేవాది దేవునికి చక్కగా అపవాది ప్రత్యుత్తరం ఇస్తున్నట్లుగా ఉంది. అయితే వెంటనే దేవుడు యోబుని ఎంతగా నమ్మారో మనం చూడొచ్చు. యెహోవా, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశం ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చెయ్యకూడదని అపవాదికి సెలవీయగా యోబుకి కలిగినది యావత్తు కూడా అపవాది చేతికి దేవుడు అప్పగించారు, ఒక్క ప్రాణాన్ని తప్ప. ఇప్పుడు అపవాది చేతిలోనికి ఎప్పుడైతే యోబు జీవితం వెళ్ళిపోయిందో అక్కడి నుంచి యోబు జీవితంలో ఎదుర్కోవాల్సిన ప్రతి కష్టము, ప్రతి శిక్ష మనం చదివిన వారమే. ఆస్తిని కోల్పోయాడు, దాసులను దాసురాండ్లను కోల్పోయాడు, తనకి కలిగిన పశుపక్షాదులను కోల్పోయాడు. చివరికి తన గర్భమందు పుట్టిన తన పిల్లలందరూ ఒకే రోజు చనిపోయారు. తనకున్న సమస్తము కూడా తన నుంచి ఒక్కరోజే దూరం చేయబడింది. తనకంటూ మిగిలినది తన భార్య ఒక్కరితే. తన భార్య మాత్రమే ప్రాణంతో ఉంది, ఇక మిగిలిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక వాళ్ళు కాకుండా మిగిలింది ఎవరు అంటే వాళ్ళ పశువులను మేపటానికి వెళ్ళినప్పుడు యోబుకి ఆ వర్తమానము పంపించటానికి మాత్రం ఒక వ్యక్తి మిగిలాడు అంతే. అన్ని చోట్ల మిగిలినదంతా నాశనమే. అలాంటి స్థితిలో, సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్న యోబు పలుకుతున్న మాట, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించుకుము. అసలు ఈయన ఎలా చెప్పారో ఈ మాట నాకు అర్థం కావట్లేదు. మన ఇంట్లో మనం పెంచుకునే కుక్క పిల్ల చనిపోయింది అనుకోండి, దాన్ని మనం ప్రాణంగా చూసుకుంటున్నాం అనుకోండి, అది అనుకోకుండా చనిపోయినా ఆ నింద కూడా దేవుడి మీద వేసి, దేవుడు అంతా అన్యాయం చేశాడు, మా ఇంట్లో కుక్క పిల్ల చచ్చిపోయింది, దేవుడికి కనికరమే లేదు, కుక్క పిల్లని చంపేశాడు అంటారు. అంత ఆలోచన లేని స్థితిలో క్రైస్తవ సమాజం మారిపోతూ ఉంది. ఒక చిన్న కుక్క చావుకు కూడా దేవుడికే ముడిపెడుతూ ఉంటారు. ఇలాంటివి ఎన్నో పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. ఇక మా కుటుంబ అనుభవాలు చెప్పాలంటే అవి విస్తరించి ఉంటాయండి, సమయం సరిపోదు. నాకు తెలిసిన దగ్గర నుంచి మా కుటుంబంలో మేము చూసిన మరణాలు అనేకం. ఒక్క శుభకార్యాన్ని మేము చూసింది పోలేదు, అన్ని మరణాలే చూసాం. అన్ని మరణాలను చూసినప్పుడు కూడా అంటే చుట్టాలు వాళ్ళు చాలా మంది, దేవుడు మిమ్మల్ని వదిలేశారు, దేవుడు చాలా అన్యాయం చేశారు, దేవుడికి మీ మీద కనికరమే లేదు అన్న ప్రతిసారి మా ఇంట్లో అందరికీ గుర్తొచ్చేది యోబు గారి జీవితమే. ఇంచుమించు అలానే అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే యోబు గారికి సమస్తము ఒకసారి దూరం చేయబడింది. కానీ మనుషులుగా మనలో ఏదో ఒక సమయంలో అవును ఇది నిజమేనా అన్న ఆలోచన రావచ్చు. కానీ యోబు గారికి ఎక్కడా అలాంటి ఆలోచన వచ్చినట్టు మనం చూడం.
ఎంత కోల్పోయినా సరే యోబు గారు చాలా స్పష్టంగా పలుకుతున్న మాట 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిని వచ్చి తిని దిగంబరిని అక్కడికి తిరిగి వెళ్ళుతును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. అసలు ఈ మాట మనం అనగలుగుతామండి? మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క పిల్ల చనిపోతేనే దేవుడిపై నిందలు వేస్తాం. అలాంటిది తన కుటుంబాన్ని కోల్పోయాడు యోబు. తన కుటుంబంలో ఉన్న తన బిడ్డలను, తన కడుపును పుట్టిన పిల్లలు, ప్రతిరోజు తన పిల్లల కొరకు బలి అర్పిస్తూనే ఉండేవాడు దేవునికి. ఒకవేళ వారి మనసులో దేవుని దూషించారేమో, ఒకవేళ దేవుని గురించి తప్పుగా ఏమన్నా అనుకున్నారేమో అన్న భయంతో దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము తన పిల్లలపై ఎక్కడొస్తుందో అని నిద్ర కూడా మానుకొని తనకున్న ప్రతి ఒక్కరి పిల్లలను బట్టి ఆయన అరుణోదయమునే లేచి దహన బలి అర్పించేవాడిగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తన పిల్లల్ని ఎంతగా ప్రేమించాడో మనకి ఇక్కడే అర్థం కావాలి. ఒకవేళ తమ హృదయాలలో దేవుని దూషించారేమో అన్న భయంతోనే బలులు అర్పించాడంటే దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో, తన పిల్లల్ని ఎంతగా ప్రేమించాడో ఈ ఒక్క వచనం నుంచి మనకు అర్థం కావాలి. అలాంటి యోబు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును అని ఎలా అనగలిగారు? ఆయన నామమునికే స్తుతి కలుగును గాక అని ఎలా అనగలిగారు? ఇంతటి గొప్ప విధేయత ఈయన ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు? అలా సంపాదించుకోవడమే కాకుండా యెహోవా శిక్షను తృణీకరింపవద్దని మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఆయన అంటున్నారు, దేవుడు నన్ను గద్దించాడు, ఆయన గద్దింపుకి నేను లోబడాలి. నేను లోబడినప్పుడే నేను ధన్యకరమైన జీవితాన్ని అనుభవించిన వాడిని అవుతాను. కాబట్టి మీకు స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, సర్వశక్తుడకు దేవుని శిక్షను మీరు తృణీకరించకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తృణీకరించవద్దు. అయితే ఇక్కడి వరకు బానే ఉంది. మరలా దేవుడు ఆ యొక్క సమావేశం అయ్యే సమయానికి అపవాది మళ్ళీ దేవుడి సన్నిధికి పోయాడు. ఎంత జరిగినా కూడా యోబు ఏ పాపము చేయకుండా దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఎంత అన్యాయం జరిగినా సరే నా దేవుడు నాకు అన్యాయాన్ని చేశాడు అన్న మాట యోబు నోటి నుంచి రాలేదు. ఇక చివరికి మళ్ళీ దేవుని సన్నిధిలోకి వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు అపవాది మరలా అంటాడు. దేవుడు ప్రశ్నించినప్పుడు ఆ యథార్థతను గురించి మాట్లాడినప్పుడు, చూసావుగా యోబు ఎంత చక్కగా నన్ను దూషించకుండా నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా నా నామాన్ని కనపరిచాడో, నా నామాన్ని స్తుతించారని తండ్రి అని దేవుడు చెప్తుంటే, మరలా అపవాది దేవుడినే ప్రేరేపించిన వాడిగా మనం చూస్తాం. దేవుని ప్రేరేపించినట్టుగా మనం చదివినప్పుడు మరలా అపవాది ఏమంటాడంటే, చర్మము కాపాడుకున్నట్టుకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకను, అతని దేహమును ముత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనేను. సరే మీరు బానే చెప్పారు. యోబు యథార్థత గురించి నాకు చాలా చక్కగా వివరించారు. చెడు తమను విసర్జించలేదని చెప్పారు. భూమి మీద అటువంటి వాడు ఎవడూ లేడని మరొక్కసారి నాకు నిరూపించారు. కానీ భూమి మీద ఉన్న నరుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో భూమి మీద అటు ఇటు తిరిగి నాకు బాగా తెలుసు. కాబట్టి ఒక్కసారి యోబు శరీరాన్ని, తన ఎముకలను మీరు ముత్తినట్లయితే అసలు కథ బయటకు వస్తుంది. మిమ్మల్ని దూషించకుండా ఎలా ఉంటాడో నేను చూస్తాను. మీ నామాన్ని అవమానకరంగా లేకుండా ఎలా ఉంటాడో నేను చూస్తాను. కాబట్టి మీరు ఒక్కసారి అనుమతి ఇవ్వండి చాలు అంటే అప్పుడు దేవుడు అంటారు, అందుకు యెహోవా, అతడు నీ వశమునున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. అతని ప్రాణం మీద నీకే అధికారం లేదు, కానీ నువ్వు తన శరీరానికి ఎంత శిక్ష తీసుకొస్తావో తీసుకురా. తనని ఎంతగా కఠినంగా శిక్షిస్తావో శిక్షించు. ఎంత శోధనలోనికి తీసుకువెళ్ళిపోతావో తీసుకువెళ్ళిపో. కానీ తన ప్రాణంపై నీకు ఎలాంటి అధికారం లేదు. మరణం అయ్యేంత వరకు నువ్వు శోధించిన యోబు ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడరు అని
దేవుడు చాలా స్పష్టంగా నమ్మకంగా అపవాదికి చెప్పి పంపిస్తారు. పంపించిన వెంటనే యోబు శరీరము ఎంత భయంకరంగా మారిపోతుందో మనందరికీ తెలుసు. చివరికి చిల్లా పెంకులతో తన శరీరాన్ని గొక్కోల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. ఆ పరిస్థితిని చూసి తన భార్య, నీవు ఇంకా ఎందుకు యథార్థతను వదలకుండా ఉన్నావు, దేవుని దూషించి మరణము కమ్మని తన భార్య అంటుంది. చచ్చిపో అయ్యా, ఇంత బాధను ఎందుకు నువ్వు అనుభవిస్తున్నావు? ఒక్కసారి దేవుని దూషించావంటే నువ్వు సంతోషంగా చనిపోగలుగుతావు. ఇంత బాధని నేను చూడలేకపోతున్నానని చెప్పి తన భార్య తన భర్తకి సలహా ఇస్తుంటే అందుకు యోబు ఎంత మంచి మాట మాట్లాడుతున్నాడంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాటలాడుచున్నావు, నీవు మూర్ఖురాలివి అని అనట్లే. ఇక్కడ కూడా చాలా ప్రేమతో మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నువ్వు మాట్లాడుకో. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనం అనుభవింపతగదా? నేను ఏంటి, దేవుడి వలన మనకి మేలే కలగాలని కోరుకుంటావా? కీడొస్తే దాన్ని నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండవా? ఇంత చక్కని మాట అండి ఇది. కీడైనా మేలైనా దేవుని స్తుతించడమే ఒక క్రైస్తవుడి లక్షణం. నీ జీవితంలో కీడు అనుమతించినా మేలు అనుమతించినా దేనికి భయపడకుండా యోబు పలికినట్లుగా మనము పలకగలిగేటట్టుగా ప్రతి క్రైస్తవుడు మారాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన ఇంత చక్కగా మాట్లాడారు. మాట్లాడి కూడా తన నోటి మాటతోనైనా యోబు పాపం చేయలేదంట. ఆ కీడును అనుభవిస్తూనే, తన శరీరం మీద ఉన్న ఆ యొక్క బాధను అనుభవిస్తూనే తన భార్యకి చెప్పాల్సింది చెప్పేశారు. కనీసం తన భార్యను కూడా తప్పు మాట మాట్లాడలేదు. మాట్లాడకుండా నోటి మాటతో కూడా ఏ పాపమో చేయనట్టు వాడిగా యోబు మన ముందు కనిపిస్తున్నాడు. తన శరీరం మీదకి వచ్చే గాయాన్ని బట్టి యోబు మనకి ఎలాంటి సాక్ష్యాలను ఇస్తున్నారో మరలా 5వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 18వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆమేన్. ఆయనే నన్ను గాయము చేస్తారు, ఆయనే మరలా ఆ గాయం నుండి నన్ను విడిపిస్తారు. ఏ చేతులైతే నన్ను గాయపరిచినాయో అదే చేతులతో ఆయన నన్ను స్వస్థపరుస్తారు. ఇది యోబు గారి యొక్క విశ్వాసం. ఇలాంటి విశ్వాసాన్ని ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. యోబు బలంగా నమ్మాడు, ఆయన నన్ను ప్రేమించారు కాబట్టే నన్ను శిక్షిస్తున్నారు. ఈరోజు నన్ను శిక్షించారు అంటే, నన్ను గద్దించారు అంటే ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నారో నాకు అర్థం అవుతుందని యోబు చెప్పకనే చెప్తున్నాడు. అందుకే దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. కానీ ఆ సమయంలో ధర్మశాస్త్రము గాని, బైబిల్ గాని, వాక్యము గాని, ప్రవక్తలు గాని ఉన్నట్టు మనం ఎక్కడ చూడట్లే. ఇంకా కొన్ని పండితులు అయితే యోబు గ్రంథము ఆదికాండం కంటే ముందే వ్రాయబడిందని చాలా మంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనేది మనకు కూడా తెలియదు. ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకుంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టుకొని ఈ క్రైస్తవ సమాజంలో చాలా గర్వంగా నేను క్రైస్తవుడిని, క్రైస్తవురాలినని చెప్పుకుంటూ తిరుగుతున్న మనము ఈ యుగాంతమందున్న మనకి బుద్ధి కలగటానికి తండ్రి అనే దేవుడు మన పూర్వీకుల జీవితాలన్నీ దుష్టాంతంగా ఉంచేశారు కదా. దుష్టాంతంగా ఉంచినప్పుడు వీరందరి జీవితాలు ఎరిగిన మనము ఏ రోజైనా యోబులాగా మాట్లాడగలిగామా? యోబులాగా దేవుడు గద్దిస్తే ఆ మనుషుడు ధన్యుడు అని మనం అనగలిగామా? ఒక దైవజనుడిగా మీరు ఆ మాట అనగలరా? ఈ రోజు నా తండ్రి నన్ను శిక్షించారు అంటే నేను ధన్యుణ్ణి, ఈ శిక్ష నా జీవితంలో వచ్చింది అంటే నేను ధన్యుణ్ణి. ఒక దైవజనుడి దగ్గరికి వచ్చి ఒక విశ్వాసి, అయ్యా ఎందుకో మీలో నాకు ఒక తప్పు కనిపిస్తుంది, దయచేసి దాన్ని సరి చేసుకోండి, నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడారు, మీరు మాట్లాడిన విధానం సరికాదు, మీరు సరి చేసుకోండి అని ఎవరైనా చెప్తే వెంటనే ఆ దైవజనుడు ఆ శిక్షకు విధేయత చూపిస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. వెంటనే నువ్వు నాకు చెప్పే అంతటి దానివా, నేను నీకు వాక్యం చెప్తుంటే నువ్వు నేర్చుకుంటున్నావు,
నువ్వు నాకు చెప్తావా? నా ఆత్మీయ జీవితాన్ని నాకే ఏలెత్తి చూపిస్తావా అని ఫైర్ అవుతారు. కానీ ఒక్కసారి మనం ఆలోచించగలిగితే దావీదు అంటాడు, నీతిమంతుని గద్దింపు నాకు తైలాభిషేకంగా స్వీకరిస్తున్నాడు గద్దింపుని. దావీదంతటి వాడే ఆ గద్దింపుకు లోబడుతుంటే, యోబు జీవితంలో ఇన్ని శోధనలు ఎదురైనా ఇదిగో దేవుని గద్దించే మనుషుడు ధన్యుడు అని చెప్పగలుగుతున్నాడంటే కష్టంలో ఉండే ఈ మాట పలుకుతున్నాడు. ఆశీర్వదించిన తర్వాత కాదండి, కష్టకాలంలోనే యోబు పలుకుతున్న మాట, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక. కష్టంలో ఉన్నప్పుడు పలికిన మాట. ప్రతి క్రైస్తవుడు ఈ రోజు నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు నన్ను ఆశీర్వదించిన తరువాతనే నేను దేవుని స్తుతిస్తాను. ఆ ఆశీర్వాదాన్ని నేను పొందుకున్న తర్వాతే దేవుని నామాన్ని ఘనపరుస్తాను. మనకు దైవజనులు కూడా ఇదే నేర్పిస్తున్నారు. క్రైస్తవ జీవితం అంటే ఆశీర్వాదం అని అనుకుంటున్నారు, క్రైస్తవ జీవితం అంటే మేలులనే అనుకుంటున్నారు. కానే కాదండి, ఏ క్రైస్తవుడి జీవితము ఆశీర్వాదంలో నుంచి మొదలు కాదు. మీ జీవితంలోనికి శిక్ష వచ్చిన తర్వాత, దేవుడు మిమ్మల్ని పరీక్షించిన తర్వాత, ఆ పరీక్షలో మీరు నిలిచి దేవుడు నామాన్ని స్తుతించగలిగిన తరువాతనే మీరు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ప్రతి ప్రవక్త జీవితంలో చూసినా, ప్రతి శిష్యుడి జీవితంలో చూసినా, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మన పూర్వీకుల జీవితాలు చూసినా, ప్రతి ఒక్కరి జీవితం ముందు శిక్షకు లోనైంది. ఆ శిక్షకు లోనైన తరువాతనే వారు ఆశీర్వాదానికి కర్తలుగా మారిపోయారు. కానీ ఈ రోజు బోధించే బోధకులందరూ ఆశీర్వాదాన్ని మాత్రమే బోధిస్తున్నారు. శిక్ష ఎవరికీ అవసరం లేదు. సున్నిత క్రైస్తవులుగా మారిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. కానీ దేవుడు మన నుంచి కోరుకుంటుంది అది కాదండి. ఒక్కసారి అపవాదితో యోబు గురించి దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నారో చూడండి. నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించుతువా అంటే దేవుడు యోబుని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. యథార్థవంతులుగా ఉండటం దేవునికి ఇష్టం, నీతిమంతులుగా ఉండడం దేవునికి ఇష్టం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం దేవునికి ఇష్టం, చెడుతనమును విసర్జించి బ్రతుకుట దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టమైన మనుషుల కొరకు ఆయన మాట్లాడాలనుకుంటున్నారు. అపవాది వచ్చి నిలబడితే, నా సేవకుడని యోబు సంగతి నువ్వు ఆలోచించావా? తను ఎంత యథార్థవంతుడు, ఏంటి పరిస్థితుల్లోనూ నన్ను దూషించుడు, నా నామానికి అవమానకరంగా ఉండడు, నా ప్రియ బిడ్డ, నేను ప్రేమించే నా కుమారుడు. ఎంత గర్వంగా చెప్తున్నారండి అపవాదికి యోబు గురించి. మరి యోబు గురించే నీ తండ్రి ఎంత గొప్పగా చెప్తుంటే, నీ గురించి దేవుడు చెప్పరా? నీ గురించి దేవుడు మాట్లాడరా? నేను పరీక్షించడానికి అపవాదికి అవకాశం ఇవ్వరా? తప్పకుండా ఇస్తారు. కానీ మనం ఏంటంటే యోబులా నిలవలేకపోతున్నాం, యోబులా అనలేకపోతున్నాం. మన కష్టకాలంలో దేవుని స్తుతించలేకపోతున్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అండి క్రైస్తవ సమాజంలో. ఎందుకు మన కష్టాన్ని బట్టి మన నిరుత్సాహపడుతున్నాం? మనకి ఎదురవుతున్న బాధలను బట్టి ఎందుకు దేవుని దూషిస్తున్నాం? ఎందుకయ్యా నాకే ఈ కష్టాలు? ఏం కష్టాలు వచ్చినాయా మన జీవితంలో? ఏం అనుభవించాను శ్రమలు? యోబుతో పోల్చుకుంటే నీకు వచ్చిన శ్రమలు ఎంత? ఇదే ప్రశ్న నాకు కూడా దేవుడు వేస్తూ ఉన్నారు. యోబు అనుభవించిన దానిలో 1% కూడా మన జీవితాలకి దేవుడు అనుమతించట్లేదు. యోబు కంటే ఎక్కువగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. అయ్యో నా ప్రియ బిడ్డలు, మరి ఎంత శిక్షకు వారు లోను కాలేరు. కాబట్టి ఎంతవరకు అనుభవించగలుగుతారో అంతవరకు మాత్రమే ఇచ్చారు మనకి. దానిని కూడా నేను అనుభవించలేనంటే మీరు శుద్ధ సువర్ణంగా మారి అలంకరణ భూషితంగా ఎప్పుడు అలంకరించబడేది? ఎప్పుడు మీరు మార్చబడేది? ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడేది? ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన విషయం అండి. ప్రతి క్రైస్తవుడు కూడా యోబు నోటి ద్వారా కూడా దేవుడిని అనలేదు అని అంటే, మన చేతలే దేవుని దూషించేటట్టుగా ఉంటున్నాయి, మన ప్రవర్తనే దేవుడు దూషించేటట్టుగా ఉంటున్నాయి. మన జీవితంలో, మన కుటుంబంలో ఏ వ్యక్తినైనా మనం కోల్పోతే వెంటనే మన నోటి నుంచి వచ్చే మాట, దేవుడు నాకు అన్యాయం చేశాడు. ఏంటి, వయసు అయిపోయిన పెద్ద వ్యక్తులు దేవుడిచ్చిన ఆయుష్కాలం సంపూర్ణంగా ముగించిన తర్వాత కూడా ఇంట్లో వాళ్ళు పలికే మాట, దేవుడు అన్యాయం చేశారా? ఆ మాట యోబు కదా అనాలి. అంత అన్యాయం జరిగిన ఒక్కరోజే తన పిల్లలందరినీ కోల్పోయాడు, తన ఆస్తులంతటినీ కోల్పోయాడు.
అలాంటి సమయంలో యోబు అంటున్నాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకున్నాను, ఆయన నామమే స్తుతింపబడును గాక. కీడులో దేవుని స్తుతించాడండి, మేలులో దేవుని స్తుతించలేదు. మరి ఈ రోజు మనం ఏ రీతిగా ఉంటున్నాం? అందుకే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయము, కీర్తన గ్రంథంలో మాట్లాడినట్లుగా తండ్రి నన్ను కఠినముగా శిక్షించారు, కానీ మరణానికి అప్పగించలేదు. ఈ మాట సాక్షాత్తు యోబు గారికి మాత్రమే వర్తిస్తుంది. ఇంత కఠినమైన శిక్ష బైబిల్ గ్రంథంలో ఏ ఒక్క భక్తుడికి రానేలేదు. ప్రతి ఒక్కరూ తమ తమ తప్పులను బట్టి శిక్షలు అనుభవించారు, కానీ ఏ తప్పు చేయకుండా యథార్థంగా నిలిచి దేవుని దృష్టికి ఇష్టడిగా మారి చెడుతనమును విసర్జించి నీతిమంతుడిగా దేవుని ద్వారానే సాక్ష్యము పొందినటువంటి యోబు ఏ తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తూ ఉన్నారు. న్యాయవంతుడే శిక్ష అనుభవించినప్పుడు నిత్యము మన నోట అబద్ధం ఉంటూనే ఉంటుంది. నిత్యము మనలో ఏదో ఒక తప్పుడు కార్యం జరుగుతూనే ఉంటుంది. దేవునికి ఇష్టం లేని ప్రతి దానిని మనం ఏదో ఒక సమయంలో జరిగిస్తూనే ఉంటాం. మరి మనకి శిక్ష రావడంలో తప్పేమీ లేదే, కానీ ఆ శిక్షను కూడా మనం తట్టుకోలేం, ఎందుకంటే సున్నిత క్రైస్తవులం కదా. కానీ ప్రతి ఒక్కరు జ్ఞాపకం పెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో ఆయన మిమ్మల్ని శిక్షించినప్పుడే మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీకు శిక్ష రాలేదా, దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు అంతే. ఎవరు మిమ్మల్ని గద్దించట్లా, దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు. దేవునికి బట్టి, ఆయన సన్నిధానాన్ని బట్టి మీ జీవితంలో శిక్ష రాకపోయినా, గద్దింపు రాకపోయినా దేవుడు మిమ్మల్ని ప్రేమించట్లేదు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో శిక్ష వచ్చినప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని ప్రేమించినట్టు, ఎందుకంటే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఎవరినైతే ప్రేమిస్తారో వారిని మాత్రమే శిక్షిస్తానని చాలా స్పష్టంగా తేట తల్లంగా తెలియజేశారు. అదే దేవుడు ప్రకటన గ్రంథంలో హెచ్చరికలు జారీ చేస్తూ రాసిన ఆ ప్రత్యక్ష గ్రంథంలో కూడా ఒక అద్భుతమైన మాటని చూపించారు. ఆ మాటను మనం చదువుకుని ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. నేను ప్రేమించి వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆమేన్. నేను ప్రేమించుచున్న వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నారు, ఎందుకు గద్దించి శిక్షిస్తున్నారు అని అంటే, నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము, మారు మనసు పొందుము. ఇందుకండి దేవుడు మిమ్మల్ని శిక్షించేది. కేవలం ఇందుకు మాత్రమే దేవుడు మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నారు. మీరు మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలము మీరు ఫలించాలి. ఇది దేవుడు మీ నుంచి కోరుకుంటున్నారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం ఉంచుకోండి, మీ జీవితంలోకి శిక్ష అనుమతించేది దేవుడే, శోధన అనుమతించేది దేవుడే, కానీ శోధించేది ఆయన కాదు, శిక్షించేది ఆయన కాదు. మీరు మీ యొక్క నిజాయితీని నిరూపించుకోవటానికి దేవుడు మీకు పెట్టిన పరీక్ష మాత్రమే. ఆ పరీక్షలో మీరు గెలవాలనుకుంటున్నారా, దేవుడిచ్చిన ప్రతి శిక్షకి తల వంచండి. ఆ పరీక్షలో మీరు నిలిచి యోబులా దేవుడి దగ్గర సాక్ష్యం పొందుకోవాలనుకుంటున్నారా, ఆయన గద్దింపుకు లోబడండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా, మీకు వచ్చిన ప్రతి కష్టంలోనూ ఆయన స్తుతించండి. కీడైనా మేలైనా ఆయనను మాత్రమే నేను స్తుతిస్తాను, ఆయన నామానికి మహిమ కలుగును గాక. దేవా, నువ్వు నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, ఇది మనం చెప్పాల్సింది. కాబట్టి ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ వెళ్తే ఇంకా విస్తారంగా మాట్లాడుకోవచ్చు, కానీ మనకు సమయం మించింది కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటని మన హృదయంలో ముద్రించుకోవాలి. ఎక్కడైనా దేవుడు మిమ్మల్ని శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోబడి, కఠినమైన శిక్ష మీ జీవితంలో వచ్చిన మీ ప్రాణాన్ని మాత్రము ఆయన అపవాది చేతికి అప్పగించరు. మరణం అయ్యేంత శిక్ష కానీ యోబు గారు మరణానికి అప్పగించబడలే. ఈరోజు మనము కూడా అంతే. ఈ లోకంలో శరీరానికి మరణం ఉండొచ్చేమో, కానీ మన ఆత్మకి మరణము లేనేలేదు. అందుకే శోధన సహించేవాడు ధన్యుడు. మీరు అలా ఎప్పుడైతే సహించి ఆ పరీక్షలో నిలిచారో, మీరు నిత్య జీవానికి వారసులుగా మార్చబడతారు. ఆయన ఇస్తాను అన్న జీవ కిరీటాన్ని మీరు పొందుకుంటారు.
అందుకే దేవుడు మరలా చెప్తున్నారు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక నేను మిమ్మల్ని గద్దిస్తున్నాను, నేను మిమ్మల్ని శిక్షిస్తున్నాను. నా శిక్షను తృణీకరింపవద్దు, నా గద్దింపుకు మీరు వెసుకవద్దు. దీన్ని బట్టి మీరు మారు మనసు పొందాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ మారండి, దేవుని ఆశీర్వాదానికి హక్కుదారులుగా మారండి. ఆయన ఇస్తానన్న నిత్య జీవ కిరీటాన్ని పొందుకొని ఆయన రాజ్యానికి వారసులుగా మారండి. ఈ రోజు తెలియచేయబడిన ప్రతి వాక్యము మనందరి జీవితంలో నెరవేర్చబడి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, కఠినమైన శిక్ష యోబు జీవితంలో వచ్చిన మీరు మరణానికి అప్పగించకుండా తనని తప్పించిన విధానాన్ని బట్టి దేవుడు గద్దించి మనుషుడు ధన్యుడు అన్న సత్యాన్ని యోబు ద్వారా మీరు మరలా మాకు తెలియపరిచారు. సర్వశక్తిమంతుడైన దేవుని శిక్షకు లోబడాలని, ఆయన శిక్షను ఎంత మాత్రము తృణీకరించకూడదని యోబు తన అనుభవాన్ని బట్టి తెలియపరుస్తున్నప్పుడు, ఇదిగో గాయము చేసేవాడు ఆయనే, గాయమును కట్టువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే, ఆయన చేతిలో నన్ను స్వస్థపరచునని యోబు సెలవిచ్చినట్లుగా తండ్రి, ఈనాడు మా ఆత్మకు స్వస్థత కావాలయ్యా. మేమును యోబులా బ్రతకలేకపోతున్నాం. శరీరానికి ఏ వ్యాధి లేకపోయినప్పటికీ మా ఆత్మ వ్యాధితో నింపబడిపోతుంది అయ్యా, కల్ముషంగా మారిపోతూ ఉంది. మా ఆత్మ జబ్బు పడుతూ ఉంది తండ్రి. మా హృదయము తండ్రి పూర్తిగా తండ్రి లోకానుసారంగా మారిపోతూ ఉంది. దేవా, అటువంటి స్వస్థత మాకు కావాలి. దయచేసి మాకు అనుమతించండి. నీ సన్నిధిలో మేము సత్యవర్తనులుగా బ్రతకాలనుకుంటున్నాం, యథార్థవంతులుగా జీవించాలనుకుంటున్నాం, నీతిమంతులుగా బ్రతకాలనుకుంటున్నాం. నీ శిక్షకు లోబడుతూ తండ్రి నీతిమంతుని గద్దింపు మాకు తైలాభిషేకం వలె ఉంది అన్న సత్యాన్ని మేము ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. దేవా, నీ కుమారుడు విధేయత చూపించినట్లే, యోబు విధేయత చూపించినట్లే మేమును విధేయత చూపించడానికి మాకు మార్గం సరళము చేయండి తండ్రి. నీకే మహిమ చెల్లించుకుంటూ ఉన్నాను. మేమును యోబు వలె మా నోట మాట వలన కూడా నిన్ను దూషించకుండా, మా హృదయంలో కూడా తండ్రి నిన్ను దూషించే ఆలోచనలు రాకుండా నీ కుమారుని మా తలంపులకు కావలి కాయమని వేడుకుంటూ ఉన్నాం. సహాయం వచ్చేయమని బ్రతమాలుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా మమ్మల్ని అభిషేకించండి, ఆ రీతిగా మమ్మల్ని తప్పించండి. ఈనాడు తెలియచేసిన ప్రతి వాక్యము కూడా మాలో ఫలించి ఫలభరితంగా మారి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు మీరే కృప చూపిస్తారని నిశ్చయంగా నమ్ముతున్నాం. మా ప్రియ రక్షకుడు అయినటువంటి క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ విజ్ఞాపన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్.